అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. బిర్యానీ దినుసులు ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. బాగా కడిగేసిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, టమాటా, పుదీనా 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలండి. కడిగేసి పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసుకునేవి. కడిగేసిన చికెన్లో పెరుగు ప్యాకెట్ ఒకటి, పసుపు కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, గరం మసాలా 2 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు వేసి బాగా కలపాలండి. ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి దీంట్లో. నిమ్మరసం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ కూడా దీంట్లో వేసేయాలండి. బాగా కలుపుకోవాలి. ఇది 1 గంట పక్కన పెట్టుకోవాలండి. 2 లీటర్లు నీళ్ళు వేసి, బిర్యానీ దినుసులు వేసి, ఒక నిమ్మరసం పిండి, కొంచెం ఆయిల్ వేసి బాగా మరుగుతున్న నీటిలో కడిగేసిన బియ్యం దీంట్లో కలుపుకోవాలండి. ఒక 50% ఉడికిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్లో అన్నం కలుపుకోవాలండి. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ వేసి పెనం పెట్టి దమ్ ఇచ్చుకోవాలండి. దమ్ అయిపోయిందండి. మెతుకు అతుకోకుండా పొడిలాడుతూ బాగా కుదిరిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.